హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నా బాల్కనీ గార్డెన్లో ఉన్న టబ్లో కొంచెం పొనగంటి కూర అలాగే తోటకూర ఉంది, వాటిని కట్ చేస్తున్నాను. అలాగే ఈ కనిపిస్తున్న బాక్స్ ఉంది కదా, థర్మాకోల్ బాక్స్, ఇందులో ఉన్న క్యారెట్లు కూడా హార్వెస్ట్ చేయాలి, కానీ టైం కుదరడం లేదు వీడియో తీయడానికి. వీలైతే వచ్చే వారం తీసి పోస్ట్ చేస్తాను. అలాగే ఇప్పుడైతే ఈ పొనగంటి కూర కట్ చేస్తున్నాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాడలు. ఎర్లీ మార్నింగే చాలా బాగున్నాయి. ఇంకా చాలా రోజులైంది కట్ చేసి, అందుకే బాగానే పెరిగాయి. ఇందులో ఉన్న పుదీనా ఇరుగ్గా అయిపోయింది, బాగా పెరగడం లేదు. ఎక్కువ కుండీలు ఉండిపోయినాయి. ఈ కుండీలో ఈ టబ్లోనే అన్నీ ఇరుగ్గా పెట్టుకున్నాను, అందుకే పుదీనా ఎక్కువ పెరగడం లేదు. ఊరు వెళ్ళినప్పుడు అయితే స్నేక్ ప్లాంట్ తీసేస్తాను, ఇంకా టబ్ మోస్ట్లీ ఖాళీ అయిపోతుంది. డ్రాగన్ ప్లాంట్ ఉంది కదా, అది కూడా ఊరి దగ్గర నాటేస్తాను. ఇంకా అప్పుడు ఈ టబ్లో కొంచెం స్పేస్ వస్తుంది. ఇందులోనే తోటకూర అయితే ఉంది, ఇంతకుముందు కట్ చేశాను కదా, అవి వేర్లు తీసి మళ్ళీ దీంట్లోనే వేస్తే అది మట్టిలోకి వెళ్ళి మళ్ళీ కొత్తగా కాడొచ్చి చాలా పెద్దగా పెరిగిపోయింది. ఒక కాడే పెద్దగా కనిపిస్తుంది కదా, ఇంత పెద్దగా పెరిగిందో చూడండి. ఇది పక్కన చిగురు వచ్చి పెరిగిన కాడ, మొక్క అయితే కాదు. మొక్క కట్ చేశాక మళ్ళీ చిగురు వచ్చి పెరిగింది అనమాట. సో ఇది అది అవి రెండు అయితే ఈరోజు హార్వెస్ట్. చూసారా ఎంత బాగుందో ఈ తోటకూర కూడా. విత్తనాలు చూసారా ఎన్ని వచ్చాయి. ఈ విత్తనాలు పడి అక్కడక్కడ మొలకలు కూడా వచ్చాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇదైతే టేబుల్ రోజా పెట్టిన కుండీ కదా, దీంట్లో కూడా వచ్చింది చూడండి. ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, ఇంకా అక్కడక్కడ కూడా ఉన్నాయి, ఇంకా అవి పెరగలేదు, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవన్నీ నేనైతే విత్తనాలు వేయలేదు, వాటంతట అవే గాలికి అలా విత్తనాలు పడి ఇలాగా మొక్కలు వచ్చాయి. ఈ వీడియో చివరిలో టేబుల్ రోజా 2 రకాల పువ్వులు పూసాయి, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఆ క్లిప్స్ యాడ్ చేస్తాను. పొన్నగంటి కూర, తోటకూర కలిపి ఇంత ఆకుకూర అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది నల్లేరు కాడ, దీన్ని కూడా కట్ చేయాలి. పైకి అయితే పెరిగిపోతుంది బాగా, కానీ తీగ పాకించడానికి ఇక్కడ అనువుగా లేదు, అందుకే కట్ చేస్తాను. వీటితో ఏమేమి రెసిపీస్ చేయొచ్చో మీరు కామెంట్లో చెప్పండి. నేను చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా ఈజీ రెసిపీస్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.